ఇప్పుడు అన్ని పార్టీలు జగన్ ఓడించడానికి ఏకం అవుతున్నాయి. నువ్వేం 170 అన్నావు, కానీ అన్ని పార్టీలు ఒక కూటమి ఏర్పడుతున్నాయి. మనం వేసినట్టు సింగిల్ ఒక్కడ చాలు, నీతి కలడదు ఒక్కడ చాలు. నీ తక్కువ ఎంతమంది ఉపయోగం ఉంది అంతేనా కాదా? ఒక మాట, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేనా? చంద్రబాబు ఇప్పుడు అన్నాడు, ఆయన చరిత్రలో చెప్పాడా లేదా? రుణమాఫీ ఎవరు చేశాడు? వాళ్ళ వరకు చేసినాడు బాబు. ఏంటంటే టీడీపీ నాయకులు ఎవరన్నా ఇంకా చంద్రబాబు ఉంటారు చూడు, వాళ్ళ వరకు చేశాడు. మళ్ళీ కొంతమంది ఉంటారు చూడు, అట్ట చేసుకుంటా పోతాడు బాబు. మరి ఇంకోసారి ఒకసారి నన్ను చూడండి, జగన్ కంటే ఇంకెక్కువ చూసి ఏం చేస్తాం బాబు? ఇంకా ఏమన్నా అప్పులు పప్పులు ఉంటే పోతాం. ఇంకొకరు కిడ్నీలు బండిలు అమ్మి వాళ్ళకే పెడతాడు బాబు. శ్రీలంక అయితే అన్నాడు, ఇప్పుడు ఆయన ఇచ్చే పథకాలు శ్రీలంక అవదా? మరి ఆయన పెడతాడు ఇప్పుడు మళ్ళీ. సింహం సింగిల్ గానే ఒక్కడు అందరు 10 మంది వచ్చి ఉపయోగం ఏముంది? ఒక్కడ ఎంతమంది ఆపాడు చూసా మరి లెక్క. సింహం సింగిలే. ఇప్పుడు పెద్ద రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎడగొట్టారు. పెద్ద రాజశేఖర రెడ్డి చనిపోయిన మన రాష్ట్రం ఎడగొట్టి నాశనం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అదే రేపు పొద్దున జగన్ గెలవకపోతే పేదవాడని కూడా బతకలేడు రాష్ట్రంలో. పేదవాడని కూడా బతకలేడు. పెద్ద చనిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్ట ఎడగొట్టారు కేంద్రం మొత్తం తలుచుకొని, అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపిపోతే పేదవాడని కూడా ఈ రాష్ట్రంలో బతకలేడు ఒక్కడు కూడా. ఆ బీజేపీ కూటమి, జనసేన కూటమి, చంద్రబాబు కూటమి. చంద్రబాబు ఎందుకంటే కూటమి పెట్టుకునేది? జగన్మోహన్ రెడ్డికి రావచ్చు, ఒక్కడిగా సింగిల్ గా దమ్ముంటే రావచ్చుగా. ఈ జనసేన పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకున్న ఆయన, ఆ బీజేపీ వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వాల. మన పెద్ద చంపుకొని మన రాష్ట్రాన్ని ఎడగొట్టుకున్నాం. మళ్ళీ జగన్ ఏడ్చుకుంటే పేదవాడు అనేవాడు చచ్చిపోతాడు ఈ లోకంలో. దాంట్లో తిరిగేలేదు. పేదవాడు అందరూ ఆలోచించుకోవాలా. నేను మేరేపూడి సర్పంచ్ని. మా అబ్బాయికి విదేశీ విద్య జగన్ వల్ల 48 లక్షలు నేను లబ్ధి పొందా. చంద్రబాబు ఇస్తాడా? మోడీ ఇస్తాడా? ఎవడన్నా ఒక్క రూపాయి ఇస్తాడా? నేను లబ్ధి పొందే 48 లక్షలండి. ఎవరు కడతారండి ఈ లోకంలో? ఒక పిల్లవాడికి మంచి చదువుకున్నట్టు మా వాడు మెరిట్ స్టూడెంట్ 48 లక్షలు కడుతున్నాడండి జగన్ గారు. ఇంకా ఆయన కట్టినట్టు ఎవడన్నా కడతాడు ఈ లోకంలో? పేదవాడు బతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓటేయాలి. లేదా రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఎట్టడు కొట్టారో జగన్మోహన్ రెడ్డి గెలిపోతే పేదవాడు అనేవాడు అట్టడుగు స్థాయిలో పోతాడు. దాంట్లో ఇక ఏం లేదు. ఈ చంద్రబాబు వీళ్ళు మొత్తం ఉండోడికి దోషి పెడతారు. ఉండోడికే బాగుపడతారు. పేదవాడు నాబోటాడు ఏమీ లేనోడు వీళ్ళు నేను చదివిస్తున్నానంటే అమెరికాలో మా అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి పుణ్యం. ఎవరల్లా కాదు అది. పేదవాడు అనేవాడు బతకాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటారు. 175 వస్తాయి. ఎవరన్ని పొత్తులు పెట్టుకున్నా ఏం చేసి 170 వస్తాయి.